సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, జీఎస్టీ అమలు విభాగం ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ అంబేద్కర్ భవన్ లో ఎలక్ట్రానిక్స్ ఉత్సవ్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విక్రయ మహోత్సవాన్ని సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంథి బాబ్జీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో సామాన్యులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు జీఎస్టీ తగ్గించడంతో అన్ని వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తూ వినియోగదారులకు లబ్ధి చేకూరుస్తోందని, వినియోగదారులు ఈ అవకాశం అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ ఉత్సవంలో టెలివిజన్లు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండిషనర్లు, హోమ్ అప్లయన్స్ వంటి అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు తగ్గిన జీఎస్టీ ధరలతో పాటు భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉంటాయని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని సేల్స్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ శ్రీలక్ష్మి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ లలిత, అసిస్టెంట్ కమిషనర్ పద్మావతి, డిప్యూటీ కమిషనర్ శిరీష, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, జీఎస్టీ అధికారులు, సిబ్బంది, పలువురు స్టాల్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. మీరు వచ్చండి, ఎలా వచ్చండి? మైక్ ఇచ్చాను, అది మైక్ ఇచ్చాను. సార్ ఆయన చెప్పండి, ఆయన మైక్ ఇచ్చి మైక్లో చెప్పండి అంతా ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. క్యాంపెయిన్ ప్రోగ్రాంలో భాగంగా 4వ వారమైన 12 నుంచి 19 వరకు మనకి ఇక్కడ కోకనాడ షాపింగ్ ఫెస్టివల్ అనేది ఒకటి డిజైన్ చేస్తున్నాం సార్. ఇంకా ఫైనల్ అవుతుంది లోపల. సో దీంట్లో ఏంటంటే అన్ని రకాలు ఎక్కడైతే మనకి ట్యాక్స్ రేట్స్ తగ్గినాయో వీళ్ళందరూ కూడా స్టాల్స్ పెట్టుకొని మనం 1 వీక్ పాటు సంబరాలు జరుపుకోవడం అనేది ప్లాన్ చేస్తున్నారు. కల్చరల్ ఫెస్టివల్ ఈవినింగ్ ఏమో కల్చరల్ ప్రోగ్రామ్స్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టాల్స్ ఉంటాయి. 19న మనము దివాళీ సెలబ్రేషన్ తోటి ఈ ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో వెన్యూ అది ప్రాబబ్లీ పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ అని ఏదో అన్నారు సార్. ఈవినింగ్ మీటింగ్ అది వెన్యూ ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అందరికీ ఇన్ఫామ్ చేస్తాం. ప్రజలందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి దీన్ని ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అంబేద్కర్ భవన్లోని ఎలక్ట్రానిక్ హోమ్ నీడ్ ఐటమ్స్ మీద 2 days మనకి ఎగ్జిబిషన్ అనేది పెట్టడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇనిషియేటివ్ జీఎస్టీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద కొన్ని వాటి మీద 28 నుంచి 18% వరకు రిడక్షన్ చేయడం జరిగింది. సో అందులో ఏంటంటే మనకి ఎయిర్ కూలర్స్, డిష్ వాషర్స్, నెక్స్ట్ ఏసీస్, ఇలా చాలా వరకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి. సో మనకి ఇందులో 5,000 to 7,000 వరకు మనకి రిడక్షన్ అనేది ఉంటుంది. సో బేసిక్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏంటంటే ఒక ఇన్స్టాల్మెంట్ కలిసి వచ్చినట్టుగా మనం ఆలోచించుకోవచ్చు. సో దట్ మ్యాటర్స్ ఫర్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇలాంటి మంచి అంటే ఇనిషియేటివ్ తీసుకొచ్చి జిఎస్టీలో రిడక్షన్ చేసినందుకు మా పట్టణ ప్రజలే కాదు దేశం అంతా కూడా హర్షిస్తారు. ఎందుకంటే మనం దేశం ఒక డెవలప్మెంట్ చూసుకోవాలంటే ప్రతి సెక్టార్స్, అలాగే మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏంటంటే మనీ మ్యాటర్స్ అ లాట్. ఎందుకంటే దీని ద్వారా ఈ సేవింగ్స్ ద్వారాగా
వాళ్ళు ఇంకొక ఐటమ్ కూడా పర్చేస్ చేసుకునే దాంట్లో కూడా ఉంటారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎస్ ద గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ సంథింగ్ ఫర్ అస్, అంటే మా గురించి ఆలోచించే ప్రభుత్వం మాకు ఇప్పుడు ఉన్నది అన్నది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నది ప్రజల్లో కలిగింది. సో హోప్ దిస్ కంటిన్యూస్ ఫర్దర్ ఆల్సో. థ్యాంక్ యూ. ఈనాడు సేల్స్ ట్యాక్స్ జిఎస్టీ అధికారులు అందరూ కలిసి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దానికి నగర శాసనసభ్యులు వారిని కూడా ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. చాలా ఆనందం. ప్రతి వస్తువు ఎంత తగ్గింది ఎంత పెరిగిందని కూడా ఇక్కడ చాలా క్లియర్గా పెట్టడం జరిగింది. అయితే ఇప్పటికే నగర శాసనసభ్యుల వారితో కలిసి మేమంతా కూడా మెయిన్ రోడ్డు 2-3 సార్లు తిరగడం జరిగింది. మంచి స్పందన వచ్చింది. ఎప్పుడన్నా ప్రభుత్వం కొత్తగా చట్టాన్ని తీసుకొస్తే కొంతమందికి ఆనందం, కొంతమందికి బాధ, కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. కానీ ఈ చట్టం వల్ల మొత్తం అందరికీ, కన్జ్యూమర్కి, అధికారులకి, ఇండస్ట్రీకి, నాయకులకి, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని ఎంజాయ్ చేస్తున్నారనేటువంటిది, అందులో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోని ట్యాక్స్ తగ్గించడం తగ్గదు. ఎందుకంటే ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవుద్ది. అందరూ కూడా ఈ వస్తువులు కొనుక్కుంటారు, ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఇవాళ ఇక్కడ సామాన్లు చూసినట్లయితే ఒక్కోదానికి 7,000, 6,000, 5,000 కూడా తగ్గించి బోర్డులు పెట్టారు. దీపావళి కన్సెషన్ కూడా ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. అంచేత ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరి ముఖ్యంగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాక్ట్ని తీసుకొచ్చారో దానికి ముఖ్యంగా సహకరించినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ వల్ల ఇది జరిగింది అనేటువంటిది నగ్న సత్యం. అందులో ఏ విధంగా తేడా లేదు. ఏదన్నా చేసినట్లయితే అందరికీ ఉపయోగం ఉండేలాగా చేయగలటువంటి సమర్థత ఉన్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి గారు అవడం మనందరికీ కూడా అదృష్టం. ఈరోజు మీ అందరికీ తెలుసు, మొన్ననే మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జిఎస్టీని తగ్గించడం జరిగింది. సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అందరికీ సేవింగ్స్ వచ్చేటట్టు ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. అందులో భాగంగా ఈ ప్రభుత్వ పరంగా ఈ రోజున మన కాకినాడలో అంబేద్కర్ భవన్లో శ్రీలక్ష్మి గారు, కళ్యాణి గారు, పద్మావతి గారు, వీరందరూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ రోజున కార్యక్రమాన్ని అవేర్నెస్ ప్రోగ్రాం కోసం నిర్వర్తించడం జరిగింది. ఏదైతే జిఎస్టీ తగ్గిన ఎలక్ట్రానిక్స్ మీద, అనేక పరికరాల మీద అవన్నీ కూడా స్టాల్స్ పెట్టి ప్రజలకి తెలిసే విధంగా ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఒక పక్కన వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు. అదేవిధంగా మొన్ననే కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఈరోజు ట్రాక్టర్లు కానీ, వ్యవసాయం సంబంధించిన మిషన్ కానీ, అదేవిధంగా వాళ్ళు వాడే ఏదైతే వ్యవసాయానికి వాడే మందులు కానీ ఇవన్నీ కూడా సేవింగ్స్ ఏ విధంగా ప్రభుత్వం జిఎస్టీ తగ్గించడం ఎంత సేవింగ్ అయిందో చెప్పి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి, ఆనందంగా ఉందండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగింది. ఒక పక్కన సూపర్ 6 హామీలు ఇచ్చిన తర్వాత చాలా సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తారు ప్రజలందరూ కూడా. అదే కాకుండా ఈరోజు జిఎస్టీ తగ్గించడం వల్ల కూడా ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుంది. సూపర్ 6 అయితే కొంతమందికే మేలు జరిగింది. అందులో పేదవాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళందరికీ మేలు జరిగింది. ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల ఈరోజు చాలామంది చూస్తున్నాం. మెయిన్ రోడ్లో తిరిగాం, చాలా షాపులకి వెళ్ళాం, అటు వెళ్ళాం, అన్ని చోట్లకి వెళ్ళాం. షాప్ యజమాని కూడా బయటకు వచ్చాడు, సార్ నాకు ప్రభుత్వ పరంగా ఎప్పుడు కూడా ఎటువంటి లబ్ధి జరగలేదండి, ఈరోజు లబ్ధి జరుగుతుంది నాకు అని చెప్పి షాప్ యజమాని గారు అనే సిల్వర్ వ్యాపారం బయటకు వచ్చి చెప్పాడు. ఆయన నాకు నెలకి 5,000 రూపాయలు మందులకు అవుతుందండి, ఈరోజు జిఎస్టీ తగ్గించడం వల్ల మాకు ఈరోజు 1000 రూపాయలు నాకు కలిసి వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా, పేద గొప్ప అని తేడా లేకుండా ఈరోజు అందరికీ మేలు జరుగుతుందండి జిఎస్టీ. ఈ రోజున చాలా ఆనందాన్ని, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే 1 సీఏ గారు చెప్పారు, సార్ మా మిస్సెస్ ఎప్పటి నుంచో కుక్కర్ కొనాలన్నారండి, మార్చాలన్నారు, పాత ఉంది మార్చాలన్నారండి. ఆయన ఓపెనింగ్ చెప్పాడు. ఈరోజు వెళ్ళాం, కొన్నాం, ఫిస్టేజ్ ఫిస్టేజ్ కంపెనీ కుక్కర్ కొన్నాం. దాంట్లో ఈరోజు 3,500 కలిసి వచ్చిందండి, గతంలో ఇప్పుడు చూసుకుంటే అని చెప్పారు. ఇలాగ అన్ని వస్తువుల మీద కదా ఇప్పుడే మీ ఎదురుగుండా చెప్తున్నారు. అన్నీ కూడా ఏసీలు కానీ, టీవీలు కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ అన్నీ సంబంధించి అన్నీ కూడా చాలా తగ్గించింది. మరి ముఖ్యంగా బైక్స్
హీరో హోండా షోరూమ్కి వెళ్ళాం, వాళ్ళు కూడా మాకు సేల్ బాగా పెరిగిపోయింది అంటున్నారు. ఎందుకంటే ఇది కూడా సైకిల్ తక్కువ వాళ్ళందరూ కూడా ఇది జిఎస్టీ తగ్గడం వల్ల బళ్ళు కొనుక్కుంటారు ఈ రోజున. ఒక పక్కన సేల్స్ కూడా పెరిగిందండి. ఏ విధంగా అంటే చాలామంది చాలా వస్తువులు కొనుక్కోవాలని చూస్తారు, కానీ ఎక్కువ రేటు ఉన్న వాళ్ళు కొనుక్కోలేరు. అలాంటి సామాన్యులు కూడా ఈరోజు ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల అందరూ కూడా కొనుక్కోవడం జరుగుతుంది. ఒక పక్కన వాళ్ళు సంతోషిస్తున్నారు, ఒక పక్కన వ్యాపారస్తులకు వ్యాపారం పెరిగింది. అన్ని విధాలుగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉంది ఈ జిఎస్టీ తగ్గించడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి ఈ ప్రజలందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి డిపార్ట్మెంట్ వారందరూ కూడా ప్రభుత్వ పరంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ పిఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోటీ పరీక్షలపై మరియు కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం. ప్రభుత్వ విద్యా సంస్థల్లో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తు సాధించుకోవాలన్న ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ. కాకినాడ అంబేద్కర్ భవన్ లో ఎలక్ట్రానిక్స్ ఉత్సవ్ ప్రత్యేక విక్రయ మహోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వనమడి కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీని వినియోగదారులు అందిపుచ్చుకోవాలని పిలుపు. బెల్ట్ షాపులు కల్తీ మద్యంపై కాకినాడలో వైసీపీ ఆందోళన పాదయాత్ర. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కల్తీ మద్యం మాఫియాను అరికట్టాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.